నా గాళానికేదో పెద్ద చేప పడ్డట్టుంది. ఏంట్రా అది? ఏదో మనిషి చేయలాగా ఉంది. చెయ్యి మాత్రం కాదురా, ఎవరో రాయితో ఒక మనిషిని కట్టి లోపల వేశారురా. ముందుగా ఇది ఎవరు చూశారంట? పిలు. ఇలారా. ఈ ఎముకలు కూడా నువ్వే ముందు నా చూసావా? వలలో చెయ్యి ఇరుక్కుంది సార్, వెంటనే మీకు కాల్ చేశాను సార్. తర్వాత ఈ తాళం ఎవరు? సార్ ఇది మాది కాదు, చెప్పాలంటే ఎవరో రారు. మేము అప్పుడప్పుడు చేపలు పడతానికి ఇక్కడికి వస్తాం. అంతేకాకుండా ఇక్కడ నీళ్లు చాలా లోతుంటాయి. ఎన్ని రోజులైనా కూడా ఎండిపోవండి. సరే, మీరిద్దరు అక్కడికి వెళ్ళండి. సార్, బాడీకి రాయి కట్టారు. ఫిషింగ్ హుక్కు చేయి మాత్రం తగులుకుంది. బాడీ ఇప్పుడు ఎముకలు కూడా అయింది. చాలా కష్టమే. దీన్ని వెంటనే ల్యాబ్కు పంపించండి, DNA టెస్ట్కి. ఒక్క నిమిషం సార్. సరే, దీన్ని టెస్ట్కి పంపించి ఎవరిని చూడండి. ఈ బ్రేస్లెట్ ఎక్కడ కొన్నారో చూడండి. ఇలాంటి ఒక సిచ్యుయేషన్ వచ్చేటప్పుడు పోలీసు వాళ్ళకి మాత్రమే కాకుండా అక్కడ చుట్టూ ఉన్న మనుషులకు కూడా ఒక అనుమానం వస్తూనే ఉంటుంది. ఇది ఎవరి డెడ్ బాడీ, ఎవరి జీవితంలో ఇలాంటి దారుణమైన పరిస్థితి జరిగిందని. ఈ బాడీలని ఒక లెటర్ లాంటివి, కొన్ని కలిసి ఉంటాయి, కొన్ని చేరవు. ఇలాంటి కథలు జరుగుతూ ఉంటాయి. దీనికి అంతమనేది ఉండదు. సరే, ఇప్పుడు చూద్దాం ఎవరు వీళ్ళు, వీళ్ళ కథ ఏంటనేది. ఎప్పుడు సంతోషంగా ఉండండి. తనకి ఈ మధ్య పెళ్లి జరిగింది, కానీ ఇంతలో శుభవార్త వినాల్సొచ్చింది. సర్లేండి పిన్ని గారు, ఈ కాలం వేగంగా నడుస్తోంది. కరెక్ట్ గా చెప్పారు వదినా. కానీ ఇదంతా అల్లా మహిమ. ఈ బిడ్డ కోసం మేము ఎదురు చూస్తూ ఉన్నాం. చాలా సంతోషంగా ఉన్నాం. అమ్మ వరేన్, దేవుడు నిన్ను బాగా చూసుకుంటాడమ్మా. వచ్చావా నావేద్? మేము నీకోసమే ఎదురు చూస్తున్నాం. కూర్చో. అందమైన జోడి కదా. అవునవును. అల్లా నిన్ను నా బిడ్డను సంతోషంగా చూసుకుంటారు. నువ్వు నాకిచ్చే సంతోషం కన్నా వేరే పెద్ద గిఫ్ట్ ఏదీ ఉండదు. బేగం, నేను నీతో కాస్త సపరేట్గా మాట్లాడాలి. అరే నావేద్, ఫరీన్ వాళ్ళ నాన్న కూడా వచ్చారు. చకచక మొత్తం కానించేయండి. ఇక్కడ మేమందరం బిర్యానీ కోసం ఎదురు చూస్తున్నాం. నేను చెప్పేది నిజం, ఆకలి దంచేస్తోంది. అరే నావేద్, ఎంతో సంతోషంగా బంగారు చైన్ తెచ్చావు. అది నువ్వే నీ భార్య మెడలో వెయ్యి. అవునవును నావేద్, నీ చేత్తో మీ ఆవిడికి వేసే కానివ్వు. అవునన్నయ్య, మీరు చైన్ వేస్తూ ఉండండి, నేను ఫోటో తీస్తాను. నేను ఈ చైన్ని వేసుకోను. ఏం బేగం, ఏమైంది? చెప్తున్నాను కదా, నేను వేసుకోనంటే వేసుకోను.
ఏంటి డ్రామా? ఎందుకు ఈ నాటకం ఆడుతున్నావు? ఇంతమంది వచ్చారు, అందరి ముందు నన్ను అవమానపరుస్తున్నావా? మాట్లాడకుండా నోరు మూసుకొని వేసుకో. నేను చెప్తున్నాను కదా నాకొద్దు. ఆ? ఒకసారి చెప్తే అర్థం కాదా? ఎప్పుడు చూసినా బేగం బేగం అంటూ. నేనేమి బేగం కాదు. ఏమంటున్నారు వదిన? అసలు నీకెంత ధైర్యం? నీకేమన్నా పిచ్చి పట్టిందా ఏంటి? చెప్పు ఫరీన్. నేను నజీం, ఫరీంతో పుట్టిన నజీం. నాన్న, ఫరీన్ ఏమంటుంది? నాన్న, మీరెందుకు మౌనంగా ఉన్నారు? తను ఫరీన్ కాదంటుంది. ఇదంతా నిజం కాదు కదూ నాన్న? ఒకవేళ ఇదంతా నిజమైతే ఎందుకు ఇవన్నీ మాతో దాచిపెట్టారు? మీకు సిగ్గనిపించలేదా ఇలాంటి విషయాన్ని దాచిపెట్టారు? సరే నువ్వు నసీన్ అయితే మరి మా నావిద్ భార్య ఫరీన్ ఎక్కడుంది? అసలు ఏం జరుగుతోంది చెప్పండి. ఏ మేడం, సైలెంట్ గా ఉన్నావే, మాట్లాడు. అసలు ఏం జరుగుతోంది? నేనేం చెప్పాలో అది నేను పోలీసులతో చెప్పుకుంటాను. ఎవరైనా పోలీసుల్ని పిలవండి. నాకెందుకో నా చెల్లెలకేదో అయ్యుంటుందనిపిస్తోంది. మీరందరూ కలిసి ఏదో చేసుంటారు. ఒక్క నిమిషం. నేహ, ఫ్యామిలీ తప్ప మిగతా వాళ్ళందరూ బయటికి పంపించు. కొంచెం బయటికి వెళ్ళండి ప్లీజ్. ఇప్పుడు చెప్పండి. మీకు నేను ఒక విషయం చెప్పాలి సార్. నాకు కవల పిల్లలు. అయ్యో దేవుడా! వీళ్ళ అమ్మ చనిపోయిన తర్వాత అప్పుడు నేను ఒంటరిగా ఇక్కడి నుంచి దుబాయ్కి వెళ్ళి పనిచేయడం ప్రారంభించాను. నేను తిరిగి ఇక్కడికి వచ్చినప్పుడు వీళ్ళ మావయ్య నాకు విషయం చెప్పారు. ఇద్దరు పిల్లల్ని పెంచడం అనేది అంత సాధారణ విషయం కాదు. ఇదే వాళ్ళ అమ్ముండుంటే దీనికి అసలు అవసరం వచ్చిండేది కాదు. కానీ ఇప్పుడు చూడు. అందువల్ల నేనేం చెప్పదలుచుకున్నానంటే, కావాలంటే నేను మా భార్య ఒక బిడ్డను తీసుకొని పెంచుకుంటాం. ఫరీన్ చూసుకున్నది అయ్యూబు, రుక్సానా మాత్రమే. నసీం నాతోనే ఉంది. ఏది ఏమైనా ఒక తండ్రి వల్ల ఒంటరిగా ఒక బిడ్డను చూసుకోలేం కదా. ఏదో ఒకటి ఇబ్బంది ఉంటుంది కదా. అంతేకాకుండా పక్కింటి పిల్లలు నా కూతురు వెనకాలే తిరిగేవారు. నేను వద్దని చెప్పే కొద్దీ ఆషిక్ కూడా తను పారిపోయింది సార్. తను పారిపోవడం వల్ల నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాను సార్. ఏ పోలీస్ స్టేషన్? ఇక్కడ లోకల్ పోలీస్ స్టేషన్. అక్కడే నేను ప్రమాణం చేశాను సార్. ఇక మీద నసీం నా జీవితంలో లేదని చెప్పి మనసును రాయి చేసుకున్నాను. అల్లాని కొల్చేవాళ్ళు అతను కష్టపెట్టరు సార్. అసలు తను ఇలా చేసిందంటే చావుకు సమానమే కదా సార్. అందుకే నసీం గురించి బయటికి ఎవరికి చెప్పింది లేదు సార్. నాన్న షారుఖ్, మీరు అనుకునేలా కాదు. మేమిద్దరం చాలా సంతోషంగా ఉన్నాం. అప్పుడు వీళ్ళ మామయ్య అయ్యూబ్ అసలు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడు? ఆయన ఇంట్లో ఉంటారు. అయితే షారూక్ అతనెక్కడా? షారుఖ్ జలంధర్లో పనిచేస్తున్నారు. ఆయన ఎప్పుడూ బిజీగానే ఉంటారు. ఆయనకి టైమే ఉండదు. ఫరీం నాకు కాల్ చేసి సీమంతానికి పిలిచింది. తర్వాత చెప్పింది నీ రాలేను, నువ్వు వెళ్ళు అని. అందుకే నేను ఒంటరిగా వచ్చాను. నసీం, మీరు ఇక్కడికి ఎప్పుడు వచ్చారో, ఎందుకు వచ్చారు? రాత్రి 3 గంటలకి స్టేషన్ నుండి బయలుదేరాను. 3:30 కల్లా ఇంటికి వచ్చేసాను. ఫరీమే నాకు డోర్ ఓపెన్ చేసింది. సార్, తన అబద్ధం చెప్తోంది. 5 నెలలుగా తను నా భార్య, నా వైఫ్ గురించి నాకు తెలీదా? ఇప్పుడేమో 3 గంటలకు వచ్చానంటుంది. ఈ ఇంట్లో నేనున్నాను, మా చెల్లి కూడా ఉంది. మాకు తెలీదా ఎవరు వచ్చారో లేదనేది? అప్పుడు వాళ్ళు నిద్రపోతున్నారు. సరే, నేను నమ్ముతున్నాను 3:30కే మీరు వచ్చారని. మిమ్మల్ని ఫరీనే పిలిచిందని. దాని తర్వాత ఫరీన్ మిమ్మల్ని ఇంట్లో వదిలి తను ఎక్కడికి వెళ్ళింది? అది కాకుండా ఈ సీమంతం ఫరీన్కే కదా. మధ్యలో మీరెక్కడి నుంచి వచ్చారు? అసలు ఈ డ్రామా అంతా ఎందుకని చెప్పండి. సార్, ఫరీం నాతో చెప్పింది. అక్క, నేను నిన్ను చాలా ముఖ్యమైన విషయం కోసం పిలిచాను. నువ్వు ఒక 2-3 గంటలైనా నా కోసం వెయిట్ చేయి. నాకొక ముఖ్యమైన పనుంది. నన్ను ఇంకేమీ నువ్వు అడగొద్దు. నేనే త్వరగా వచ్చేస్తాను. ఏం జరుగుతుంది ఫరీం? నువ్వన్నీ తెలుసుకునే మాట్లాడుతున్నావా? ఇక్కడంతా ఓకేనా? నిజం చెప్పు. నేనంతా చెప్తాను ఖచ్చితంగా. తిరిగొచ్చి. ఫరీం నా కళ్ళ ముందే ఉదయం 5 గంటలకే బయలుదేరి వెళ్ళింది. ఎవరితోడు? ఎవరితో? వీళ్ళ తమ్ముడు సోహెల్తో. అయ్యో అల్లా! సుగిల్ కూడా ఉదయం నుంచి ఇంట్లో లేడి. వాడికేదో క్రికెట్ టోర్నమెంట్ ఉంది, అందుకే వెళ్ళాడనుకున్నాను. అసలు ఏం జరుగుతోంది ఇక్కడ? ఎవరికీ తెలీదా ఎవరు ఎక్కడున్నారన్నది? ఫరీన్ కు ఫోన్ చేస్తాను. సో ఫరీన్ సోహెల్తో ఎక్కడికి వెళ్ళి? అది నాకెలా సార్ తెలుస్తుంది? నీకు తెలియకపోతే ఇంకెవరికి తెలుస్తుంది? 1 మినిట్. ఇలా చూడండి, ఫరీన్ అలాగే వెళితే మీ తమ్ముడితోనే కదా వెళ్ళింది. వస్తూ ఉంటారులేండి.
సార్ తను రాదు. నాకనిపిస్తోంది తను వెళ్ళిపోవడానికి వీళ్ళే కారణమని. ఇతనే ఏదో ఒకటి చేసి ఉండాలి. సార్ తను చాలా టెన్షన్గా ఉంది. మీరే ఎలాగైనా తని కనిపెట్టాలి. తనేదో ప్రమాదంలో ఉందనుకుంటాను. సార్ తను ఏదేదో చెప్తోంది. ఫరీను నా వైఫ్. ఏదో చేయాల్సిన అవసరం నాకేంటి సార్ చెప్పండి. అవును, మా వదిన లేనప్పుడు ఎందుకు మీరు ఇలా చేస్తున్నారు? కడుపులో ఏం పెట్టుకున్నారు? కుషన్ పెట్టుకున్నారా? కుషన్ నేనెందుకు పెట్టుకోవాలి? నేను గర్భంగానే ఉన్నాను. కానీ మీరు కూడా ప్రెగ్నెంటేనా? అవును సార్. అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? ఒక్క నిమిషం. అయితే ఇప్పుడు మీరిద్దరూ చెప్పొచ్చేది ప్రెగ్నెంట్ గా ఉన్నారనా? అవును. కొన్ని బంధాలు దేవుడి వల్ల నిశ్చయం అవుతాయి, కానీ కొందరు మనుషులు అందులో దాగేలా చూసుకుంటున్నారు. నిజం చెప్పేది ఎప్పుడూ సులభం కాదు. అది ఎప్పుడు సులభం అవుతుందంటే ఒక అబద్ధం వెనకాల ఒక నిజాన్ని దాచిపెట్టి సరైన సమయానికి వేచున్నప్పుడు. ఈ కథలో కూడా అలాగేలా ఉంది. కొంతమంది అబద్ధం చెప్తున్నారు, కొంతమంది నిజం చెప్తున్నారు. నసీం యొక్క నిజమంతా ఎప్పుడూ ఒకరోజు ప్రశాంతంగా బయటకు వస్తుంది. ఎవరు ఎలా దాచినా సరే నిజం అనేది ఎప్పుడూ బయటపడుతుంది. రహస్యాలు ఎప్పుడూ రహస్యంగానే ఉండిపోవు. ఎవరు దేనికి దాచుతున్నారో తెలుసుకుందామా? తివారి, నేను నీకొక అస్థిపంజరాన్ని ఇచ్చాను కదా, బ్రేస్లెట్ తో సహా, గుర్తుందా? దాని DNA రిపోర్ట్ వచ్చిందా? రాలేదా? త్వరగా రిపోర్ట్ ని తెప్పించు. నేను సార్కు అప్డేట్ ఇవ్వాలి. నీకేమనిపిస్తుంది? సోహెల్తో పాటు ఫరీన్ ఎక్కడికెళ్ళి ఉంటుంది? సార్ నాకెలా తెలుసు? ఫరీన్ ఈ కాలపు అమ్మాయి. పెళ్ళయి 5 నెలలు కూడా కాలేదు. ఈలోగా ఏమేం చేస్తోందో మాకు తెలిసింది ఇంతే సార్. పెద్దవాళ్ళు చెప్తారు కదా, పెళ్లి లాంటి విషయాల్లో వంశం ఎలాంటిదో తెలుసుకోవాలి అని. లేదంటే ఇలాగే జరుగుతుంది సార్. మా సుగ్గీల్ అలాంటివాడు కాదు. తనకి క్రికెట్ అంటే చాలా ఇష్టం. ఇంకా ఈ ఫరీన్ వదిన తనతో పాటు దూరంగానే ఉంటాడు. ఒకవేళ వాళ్ళు వెళ్ళిపోయినా కూడా దానికి కారణం వీళ్ళే ఉంటారు. మా సోగుల్ చాలా మంచివారు. సరే, నీ తమ్ముడు ఏమైనా అంత మంచివాడా? పోలీసులు వచ్చి ఎందుకు దాస్తున్నావు? ఇలా చూడు, నీకే తెలుసు వాడు ఎలాంటి వాడని. వదినా రండి, ఈ రోజు నేను మిమ్మల్ని బయటికి తీసుకెళ్తాను. సరదాగా ఉంటుంది. మనం అలాగే ఏదైనా తినేసొద్దాం. అలాగా? సరే, మీ అన్నయ్య చూస్తే నేనేమని చెప్పాలి? మా అన్నయ్య అంటే నాకేమైనా భయమా ఏంటి? ఒకవేళ అడిగినా సరే మా వదినకు నాతో రావడమే ఇష్టమని చెప్పేస్తాను. సరే పదండి. మీ ఇద్దరికి ఆ ట్యూన్స్ కథ మీద నమ్మకం ఉందా? లేదు సార్, నాకేదో తప్పుగా అనిపిస్తుంది. నాకు కూడా తప్పుగానే అనిపిస్తుంది. నసీం చెప్పిన దాన్ని బట్టి చూస్తే రాత్రి 3 గంటలకే తను ఇంటికొచ్చింది. ఫరీనే డోర్ ఓపెన్ చేసింది కూడా. అది కూడా అర్ధరాత్రి. ఇంటికి గెస్ట్ వస్తే ఎందుకని ఎవరికి తెలియలేదు. అది కూడా కాకుండా పొద్దున్నే 5ంటికి లేచి వెళ్ళిపోయింది. తెల్లవారుజామున తనకి శ్రీమంతం కూడా. ఆ శ్రీమంతంలో నసీం కూర్చుంది. అప్పుడే తెలుస్తుంది నసీం కూడా ప్రెగ్నెంట్ అని. సార్, ఈ కరీం విషయం చాలా విచిత్రంగా ఉంది. అది ఎలా కుదురుతుంది సార్? ఒక అమ్మాయి శ్రీమంతం అప్పుడు ఇంకొక అమ్మాయి గురించి మాట్లాడడం. సార్ ఇండియాలో ఇలాంటి తండ్రులు చాలా మంది ఉంటారు. పైగా కూతుళ్ళు కూడా సరిగ్గా ఉండడం లేదు. పేరు, ప్రతిష్ట, జీవితం అన్నీ పాడు చేసుకుంటున్నారు. కరీం చెప్తున్నాడు, ఎప్పుడు షారుఖ్తో నసీం బయటికి వెళ్ళిందో అప్పుడే తను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాడు. అటువంటిది ఆయన ఏమైనా కంప్లైంట్ ఇచ్చాడేమో మీరు తెలుసుకోండి. ఎస్ సార్. సార్, సార్ మా ఆయన్ని చూడడానికి నేను జంతర్కి వెళ్ళొచ్చా? ఏ ఇప్పుడే మీ అక్క ఫరీన్ గురించి మీకేం తెలియదని చెప్పారే. తను ఎక్కడుందో ఏమో తెలియదని. తన గురించి అసలు మీకు బాధ లేదు కదా? బాధ ఉంది సార్, కానీ నాకు ఇక్కడ ప్రమాదం ఉంది. ఇక్కడ ఉండడం కరెక్ట్ కాదు. అంతేకాకుండా నా బిడ్డకి ఏదైనా అయిపోతే ఎవరు బాధ్యత తీసుకుంటారు? ఇలా చూడండి, మీ అక్క గురించి తెలిసేంత వరకు ఇక్కడ నుంచి ఎవరు బయటికి వెళ్ళకూడదు. అర్థమైందా? నువ్వు రామ్మా, మన ఇంటికి వెళ్ళిపోదాం. కుదరదు. నేను మీతో అస్సలు రాను. నేనెప్పుడు బయటికి వెళ్ళిపోయి షారుఖ్ని పెళ్లి చేసుకున్నాను. అప్పటి నుంచి మీకు నా మీద దిగులు లేదు. ఇప్పుడెందుకు నన్ను కొత్తగా పిలుస్తున్నారు? అయితే ఎక్కడికి వెళ్తావు? నిదానంగా ఉండండి. కాస్త నిదానించి మాట్లాడాలి. నేను మా అత్తగారింటికి వెళ్తాను. షారుఖ్ వాళ్ళ అమ్మగారింటికి. పాపం ఆవిడ వయసు అయిన ఆవిడ ఒంటరిగా ఉంటున్నారు. నేను వెళ్ళి ఆవిడ చూసుకుంటాను. అమ్మీ, అస్సలం అలైకుం. వాలేకుం. నేను మీకు గుర్తున్నానా? నేను నసీం. నసీం, బావున్నావమ్మా? నసీం,
నిన్ను చూసి ఎంత కాలం అయింది. మీరిద్దరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు. నువ్వు రాలేదు, షారుఖ్ రాలేదు. ఎందుకని? వాడున్నాడు చూసావా? తల్లి వృద్ధురాలు, తనకి కాల్ చేయాలని కూడా వాడు కనిపించలేదు. నేను దీనికోసమే వచ్చానమ్మా. నేను మిమ్మల్ని నాతో పాటు తీసుకొడతాను. మీ అబ్బాయి ఎంతో కష్టపడి శ్రమిస్తున్నారు. నిజంగానా? అవునమ్మా, నా బిడ్డ భవిష్యత్తు కోసం. ఆహా! సార్, అమిత్ బాగా హాస్పిటల్ నుంచి 25 సంవత్సరాలకు సంబంధించిన రిపోర్ట్ అన్ని తీసుకొచ్చాను సార్. మనకు కావాల్సినవన్నీ ఇందులో ఉన్నాయి. కరీం వాళ్ళ భార్యకి 2 పిల్లలు పుట్టింది నిజమే. అది ఇవ్వండి. ఇరవై 4 సంవత్సరాలకు ముందున్న రికార్డ్ని 24 గంటల్లో తీసుకొచ్చావా? అది కూడా గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి. మీరు తొందరగా తీసుకొచ్చారా, లేక హాస్పిటల్లో ఉండే వాళ్ళకి రికార్డు మనకు అవసరమని తెలుసా? కరెక్ట్గా చెప్పు. ఈ రికార్డ్ని మనం నమ్మొచ్చా? సార్, ఖచ్చితంగా చెప్పలేము, కానీ రికార్డుని చెక్ చేసి చూడొచ్చు సార్. ఎగ్జాక్ట్లీ. నాకు రికార్డ్ అవసరం లేదు, ఎవిడెన్సే కావాలి. చెప్పినట్టుగా వాళ్ళిద్దరూ ట్యూన్స్ అయి ఉంటే బిడ్డ వాళ్ళింట్లోనే పుట్టిందని చుట్టుపక్కల ఎవరికైనా తెలిసి ఉండొచ్చు, ఎవరైనా చూసుండొచ్చు. వెంటనే మీరిద్దరు అక్కడికి వెళ్ళి చెక్ చేయండి. జాగ్రత్త. తర్వాత మీరు నసీం, ఫరీన్ వాళ్ళిద్దరి ఫింగర్ ప్రింట్స్ కూడా తీసుకోండి. ఓకే సార్. ఓకే సార్. చూడండి, మీరు ఈ అమ్మాయిని చూసారా? హా, ఇది కరీం కూతురు నజీం. ఇక్కడే ఉంటుంది. ఇవిడిని మీరు ఎప్పుడైనా చూసారా? అవును సార్, వీళ్ళు ఐబునంతా ఉన్నారు. అవునా? నేను ఈ వ్యక్తిని ఎక్కడ చూశారు? చూశాను. ఇలాగే వెళ్తే రైట్ హ్యాండ్ సైడ్ లో ఉంటారు. థ్యాంక్ యూ. ఆ. చెప్పండి. నసీంని పిలుస్తారా? తన ఫింగర్ ప్రింట్ కావాలి. తను ఆ పక్కన వాళ్ళ అత్తగారితో ఉంటుంది. మీరు వెళ్ళి కలవండి. కనిపించకుండా పోయింది ఫరీం. ఫింగర్ ప్రింట్స్ నాది తీసుకుంటున్నారు. చెల్లెల మీద అంత శ్రద్ధ ఉంటే మీ నాన్న ఎందుకు మిమ్మల్ని వేరుగా పెంచాడు? నీ చెల్లెలు మావ ఇంట్లో కదా పెరిగింది. అవును, ఆ విషయం ఆయన్ని అడగండి. మేడం, మీరు నసీం మాట్లాడింది తప్పుగా తీసుకోవద్దు. అసలు విషయం ఏంటంటే తరతరాలుగా మా 2 కుటుంబాల మధ్య శత్రుత్వం ఉంది, అందుకే మాట్లాడుకో. కానీ షారుఖ్, నసీము ప్రేమించుకున్నారు. థ్యాంక్ యూ. కానీ నేనెప్పుడు నసీం సంతోషంగా ఉండాలని అనుకున్నాను. ఎన్నోసార్లు కరీంని నేను బతిమాలాను వాళ్ళిద్దరికి పెళ్లి చేయమని. కానీ తను వినిపించుకోలేదు. నా మాటల్ని పెడచె వినిపెట్టాడు. సార్, అమీనాబాద్ పోలీస్ స్టేషన్లో కరీం రిపోర్ట్ ఉంది సార్. షారుఖ్, నసీం పారిపోయారని. పైగా అక్కడ నసీం అందరికీ బాగా తెలుసు. సార్, అయోధ్య ఇంటి పక్క వాళ్ళందరికీ ఫరీనా గురించి బాగానే తెలుసు సార్. అప్పుడు నసీం నిజమే చెప్పింది. ఫరీన్, నసీం ఇద్దరు కూడా ట్విన్సే. కానీ ఇప్పుడు విషయం ఏంటంటే ఫరీన్ ప్రెగ్నెంట్. అలా ఉన్నా కూడా పొద్దున్నే 5 గంటలకి భర్త తమ్ముడితో బయటికి బయలుదేరింది. అది కూడా ఎవరికీ చెప్పకుండా. అలాగే నసీం సందేహపడుతుంది, అన్నిటికీ కారణం తన నవేద్ అని. సరే, అలాగే అయినా కానీ నవీద్ ఎందుకు చేయాలి? సార్, లోపలికి రావచ్చా? సార్, మేము నావీద్ పక్కింట్లో ఉన్నవాళ్ళం. మేము సీమంతానికి వెళ్ళాం. ఇది జరిగి 4-5 నెలలై ఉంటుంది సార్. నావీద్ ఇంటి ముందు చాలా హంగామా జరిగింది. మేమది మా కళ్ళారా చూసాం. ఈ హీనా, బాను ఇంకా తన భర్త నావీద్ అమాయకురాలు ఫరీన్ని బాగా కొడుతూ ఉన్నారు. ఆమె బాధ తట్టుకోలేక అరుస్తూ ఉంది. అసలు విషయం ఏంటో ఆ దేవుడికి తెలియాలి. ఆ సుహేల్ మాత్రమే ఫరీన్కి తోడుగా ఉండి నావీద్ నుంచి ఆమెను రక్షించాడు. అన్నయ్య, మీరేం చేస్తున్నారు? వదిన కడుపుతా ఉంది. నీకేంటి సంబంధం? నీ పనేదో నువ్వు చూసుకుని వెళ్ళావు. నావీద్, నావీద్, నువ్వు ఏం చేస్తున్నావు? మర్యాదగా చెప్తున్నాను, నువ్వు లోపలికి వెళ్ళు. వెళ్ళు. మీరు రండి వదిన. సరే, ఈ సోయిల్ ఎటువంటి వాడు? వాడు ఆ ఇంట్లో ఉండేవాడు. వాడి గురించి ఏమని చెప్పండి సార్. నేహ, ఈవిడ్ని తీసుకెళ్ళి ఈవిడ దగ్గర ఏమైనా రాయించుకోవాలంటే రాసి పెట్టుకో.
రండి. సార్ వీళ్ళంతా చెప్పేది చూస్తుంటే దీనంతటికీ వెనుక నావిడే కారణమై ఉంటాడేమో. నీకు కావాలంటే నావిడిని తీసుకురానా? సరే, అన్నీ తీసుకెళ్ళిపోయింది. నేను కూడబెట్టింది ఏవీ లేదు. 3-4 లక్షలు చేర్చి పెట్టుంచాను. డబ్బు మొత్తం తీసుకొని పారిపోయింది. వదిన, తను పారిపోయినందుకు నాకు బాధ లేదు, కానీ తను నా తమ్ముడు సోహైర్ని తీసుకొని మరి వెళ్ళిపోయింది. ఒకవేళ మళ్ళీ తను నా చేతికి దొరికింది అంటే నేను చూస్తూ వదిలిపెట్టను. సార్, మీరు ఎప్పుడో ఒక విషయాన్ని పట్టుకున్నారు. ఫరీన్ నా వైఫ్ అండ్ హస్బెండ్ అంటే 1,00,000 సమస్యలు ఉంటాయన్న సంగతి మీకు కూడా బాగా తెలుసు కదా సార్. అంతేకాకుండా తన మీద నేను చేయి కూడా వేయలేదు. ఆ రోజు నేను కోపంగానే ఉన్నాను, కానీ నేను తన పైన చేయి చేసుకోలేదు సార్. నా మాట నమ్మండి సార్. కానీ ఆ సమస్య ఆ రోజుతోనే ముగిసిపోయింది సార్. ఒకవేళ అలా ఉన్న భార్యాభర్తల మధ్య గొడవ అనేది సహజం కదా ఇట్స్ సార్. నాట్ నార్మల్. మీలాంటి వాళ్ళందరూ చేరి ఈ సొసైటీని నాశనం చేస్తారు. హస్బెండ్ వైఫ్ను కొట్టొచ్చని. ఇట్స్ నాట్ నార్మల్. అది కూడా కాకుండా మీ వైఫ్ ప్రెగ్నెంట్గా ఉన్న ఆవిడ మీద చెయ్యేస్తావా? నీకు సిగ్గులేదు? సార్, ఫరీన్ పై నేను చేయి చేసుకోలేదు. ఇదంతా మీకెవరు చెప్పారు? నేను తన్ని ఈ విధంగా కొట్టాను అని. ఆ పక్కింట్లో ఉండేవాళ్ళు కదా, వాళ్ళకి ఇదే పని అయిపోయింది. నా గురించి ఏదో ఒకటి చెప్తూనే ఉంటారు. ఇదంతా చెప్పిన వాళ్ళు నేను ఫరీన్ ఎంత లవ్ చేస్తున్నానో చెప్పారా? సార్ చూడండి సార్, వీళ్ళ ఇంట్లో 3-4 లక్షలు కనిపించలేదని చెప్తున్నారు. అది కూడా ఫరీనే చేసుండొచ్చు అంటున్నారు సార్. పరిణే చేసిందా? తనతో పాటు నీ తమ్ముడు షాహుల్ కూడా వెళ్ళాడుగా, వాడే తీసుకెళ్ళుంటే? సార్, సోహైలు చిన్న పిల్లాడు, వాడు ఇలా అంతా చేయడు. ఒకవేళ తనకి ఏదైనా కావాల్సి వస్తే నన్ను అడిగి మరీ తీసుకుంటాడు. కట్ చేస్తున్నారు. సమస్య ఏమీ లేదు కదా? సరే, నువ్వు ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళొచ్చు, కానీ ఊరు వదిలే ఎక్కడికి వెళ్ళకూడదు. నేను ఎప్పుడు పిలిచినా స్టేషన్కి రావాలి. తర్వాత ఇంకో విషయం, ఆడవాళ్ల మీద చెయ్యి వేయటం నార్మల్ కాదు. ఎస్ సార్. మౌలా, నాకు వీడు ఫుల్ డీటెయిల్స్ కావాలి. లాస్ట్ మంత్ ఎక్కడికి వెళ్ళాడు, ఎవరితో ఏం మాట్లాడాడు అన్నీ మొత్తం. తర్వాత షారుఖ్ గురించి కూడా డీటెయిల్స్ కావాలి. వాడికి కూడా ఇందులో ఏదో సంబంధం ఉంటుంది. అవును, అర్థమైంది సార్. హలో నాన్న, ఫరీన్ మాట్లాడుతున్నాను. నాన్న, నన్ను కాపాడండి. అమ్మా ఫరీన్, నువ్వెక్కడున్నావు? నువ్వు సేఫ్ గానే ఉన్నావు కదా? లేదు నాన్న, లేదు. ఇక్కడ ఏం జరుగుతుందో నాకు అర్థం కావడం లేదు. ఆ నవీక్ నా బిడ్డను చంపాలనుకుంటున్నాడు నాన్న. 3 రోజులుగా నన్ను ఒక చోట బంధించి ఉంచాడు నాన్న. నాకేం చేయాలో అర్థం కావడం లేదు నాన్న. నన్ను కాపాడండి నాన్న. ఫరీన్, సరే ఏంటంటే తను చాలా భయపడిపోయి నాకు కాల్ చేసింది. నాకెందుకో ఏదో పొరపాటు జరుగుతున్నట్టు అనిపించింది. నావిద్ తన బిడ్డని చంపాలని చూస్తున్నట్ట. ఇదంతా ఏంటో నాకేం అర్థం కావట్లేదు సార్. మీరు బాధపడకండి, అన్నిటిని మేము చూసుకుంటాం. మీరు ధైర్యంగా ఉండండి. సార్, ఇది ఒక కాల్ యొక్క లొకేషన్. ఇది ఒక ఇల్లీగల్ అబార్షన్ సెంటర్ సార్. దాని పక్కన ఉన్న సీసీటీవీ ఫుటేజ్ తీసుకొచ్చాను, ఒకసారి చూడండి సార్. ప్లే చేయి. 1 మినిట్. అలాంటప్పుడు ఫరీన్ 3 రోజులుగా ఈ క్లినిక్లోనే ఉంది. మీకు నేను చెప్పాను కదా సార్, దీనంతటికి కారణం ఆ నావికే. వాడిని వదిలిపెట్టకండి ఇన్స్పెక్టర్. నా బిడ్డను కొంచెం కాపాడండి సార్. ఎక్కడికి వెళ్తున్నారు మేడం? మీ మొహంలో భయం కనిపిస్తుంది. ఓ, ఏమీ లేదు సార్, కాస్త త్వరగా వెళ్ళాలి. మేం కూడా త్వరగా వెళ్ళాలి. కొంచెం ఆగండి. సార్, లోపలికి ఎక్కడికి రండి రండి, వెళ్తున్నారు మొత్తం సార్? చెక్ చేయండి. మీరు ఎక్కడికి వెళ్ళండి, ఒక్క మీరు నిమిషం వెళ్ళండి. సార్. సార్, ఏం వెతుకుతున్నారు సార్? ప్లీజ్, ఏమీ లేదు ఈ ఫైల్స్ లో. మేమే వెతుకుతున్నాం, అన్నిటినీ కరెక్ట్గా చెక్ చేస్తున్నాం. ఇల్లీగల్ అబార్షన్ సెంటర్ నడిపిస్తున్నది మీరే.
లేదు పద. మేడం, అదేంటంటే పద. అది సో డాక్టర్ సునీత ప్రారంభిద్దామా? ఆపరేషన్ గురించి నిజం. సార్ నిజమేంటంటే నావీదు ఫరీను 3 నెలల ముందు నా క్లినిక్ వచ్చారు అల్ట్రాసౌండ్ కోసం. కానీ ఈవినింగ్ రిపోర్ట్స్ తీసుకునేటప్పుడు చాలా రెస్ట్లెస్గా ఉండేవారు. ఇదిగోండి మీ వైఫ్ రిపోర్ట్స్ అన్నీ నార్మల్గా ఉన్నాయి. షీ ఈజ్ 5 months ప్రెగ్నెంట్. 5 నెలల? అవును. కానీ అదంతా ఎలా సాధ్యం? ఏమంటున్నారు? ఏమైంది? ఈయన నా దగ్గర నిజంగానే 5 నెలలని అడిగారు. నేను అడిగాను ఎందుకు ఇవన్నీ అడుగుతున్నారని. డాక్టర్, మీరు కరెక్ట్ గా రిపోర్ట్స్ అన్ని చెక్ చేశారా? నేను రిపోర్ట్స్ అన్ని సరిగ్గా చెక్ చేశాను. ఎందుకు ఇలా అడుగుతున్నారు? డాక్టర్, నాకు ఫరీన్ కు పెళ్ళయి 4 నెలలే అవుతాయి, కానీ బిడ్డకు 5 నెల ఎలా వస్తుంది? సార్, నేను దీని గురించి ఫరీన్ అడిగాను. అప్పుడే నాకు తనకు పెద్ద గొడవ జరిగింది ఈ విషయం గురించి. నేననుకున్నాను ఈ బిడ్డ ఇంకెవరిదో అయింటుందని. దానికోసమే అబార్షన్ చేయడం కోసం ఫరీన్ని తీసుకుని వీళ్ళ క్లినిక్ వెళ్ళావు. అక్కడే ఫరీన్ని 3 రోజులు బందీ చేశావు. సార్, అబార్షన్ నేను ఎందుకు అబద్ధం చేస్తాను? ఆడుకో. నా దగ్గర అన్ని డీటెయిల్స్ ఉన్నాయి కాబట్టి చెప్తున్నా. ఫరీన్ నైట్ 2 గంటలకి మీ క్లినిక్ నుంచి వాళ్ళ నాన్నగారికి ఫోన్ చేసింది. తను ఏది దాయకుండా మొత్తం అంతా వాళ్ళ నాన్నకి చెప్పింది. సార్ 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 ఇదంతా అబద్ధం. కానీ సార్, నేను ఒప్పుకుంటాను, అనుమానపడ్డాను, ఇందుకోసం గొడవ కూడా పడ్డాను. కానీ సార్, ఆ తర్వాత నేను తన ఈ విషయం గురించి ఏమీ అడగలేదు సార్. నావిక్, నేను నిజమే చెప్తున్నాను. ఆ డాక్టర్ మిషన్ లో ఏదో ప్రాబ్లం ఉంది. కావాలంటే రా, వెళ్ళి DNA టెస్ట్ చేయించుకుందాం. ఈ బిడ్డ నీదే, నన్ను నమ్ము. చెప్పు, నీకు ధైర్యం ఉందా? రా, మనం టెస్ట్ చేయించుకుందాం. నాకు తెలుసు నేనే తప్పు చేయలేదు. ఆ తర్వాత నేనెప్పుడు ఫరీన్తో గొడవ పడలేదు. నాకు కూడా తెలీదు తను అక్కడికి వెళ్ళి ఎలా చేరుకుందని. సార్, ఎలాగైనా సరే నా ఫరీన్ని కాపాడాలి సార్. ఎవరు తన్ని ఏం చేశారో నాకు తెలుసు. తను ఈ క్లినిక్ ఎలా చేరుకుందో కూడా తెలుసు. మీరు కొంచెం కనిపెట్టి చెప్పండి సార్. సార్, నేను ఇల్లీగల్ అబార్షన్ సెంటర్ని నడుపుతున్నాను, కానీ నేను వేరే తప్పు ఏమీ చేయలేదు. ఈయన ఎప్పుడు వచ్చారో ఎప్పుడు వెళ్ళారో నాకేమీ తెలీదు సార్. సరే, అలా అయితే మీరిద్దరు లోపలికి వెళ్ళండి. ఏ విషయం ఎవరికి తెలియదు. అదేంటంటే ఎప్పుడు వచ్చారు, ఎక్కడికి వెళ్ళారని. ఫరీన్ మనకు దొరికేంత వరకు వేరే దారి లేదు. వీళ్ళిద్దరు ఇక్కడే ఉండాలి. తీసుకెళ్ళు. పద. సార్ పదండి. సార్ సార్ అన్నయ్య, ఏంటి ఇదంతా? సార్, మా నావిద్ అన్నయ్య చాలా మంచివారు. నావీద్ నీతో చెప్పాను కదా, ఆ ఫరీన్ని పెళ్లి చేసుకోవద్దని చెప్పాను. నావీద్, నేను నీకోసం ఉన్నానుగా, మరి ఎందుకని ఇలా చేసావు? మాట్లాడు. ఏం చేస్తున్నారు వదినా? అందరూ చూస్తున్నారు, కొంచెం శాంతంగా ఉండండి. మా అన్నయ్య ఏమీ చేయలేదు. ఆయన ఏ తప్పు చేయలేదు. మరెవరు చేశారు? మీ అన్నయ్య సోయలా? లేదు. వాడు కూడా కనపడలేదు కదా. ఎక్కడాడు? హలో, ఏంటి? ఓపెన్ చేయండి. సోహెల్, సోహెల్, అన్నయ్య, ఇట్స్ ఓకే, అంతా సరైపోతుంది, నువ్వు ఊరుకో. సార్, నా తమ్ముని ఎవరు చంపారు సార్? కేసర్ బాగ్లో బాడీ దొరికిందని ఒక ఏజెంట్ చెప్పాడు. కెనడా వెళ్ళడానికి రెడీగా ఉన్నాడని. కెనడా? అలా కెనడా వెళ్ళినా తనని ఎవరు చంపెట్టారు? అంతేకాదు, తను కూడా ఒక అమ్మాయి ఉందని కూడా చెప్పాడు. తనకేదో డబ్బులు ఇవ్వాలనుకుంటా, కానీ తను రాలేదు. సార్ సార్, ఇదంతా చూస్తుంటే ఫరీన్ పనే ఉంటుంది. అవును సార్, నాకు అలాగే అనిపిస్తుంది. సరే, దీనన్నిటికీ కారణం ఫరీన్ అని చెప్తున్నారు. అప్పుడు ఫరీన్ ఎక్కడో మీకు తెలిసే ఉంటుంది కదా. చెప్పు, ఫరీన్ ఎక్కడ? సార్, తను ఎక్కడుందో నాకు నిజంగా తెలుసు. నాకేం తెలీదు, నా మాట నమ్మండి సార్. కొంతమంది జీవితం నుంచి పారిపోతారు, కొంతమంది జీవితాన్ని జీవిస్తానికి పారిపోతారు. కానీ మనం వెళ్ళే దారి ఎప్పుడూ కష్టంగానే ఉంటుంది, పరిగెత్తే ఉండాలి. అంతేకాకుండా మనం వెళ్ళే చోటు కొన్నిసార్లు దొరుకుతుంది, కొన్నిసార్లు దొరకకుండా పోతుంది. అదే విధంగా ఇక్కడ ఫరీన్ కథలో కూడా జరిగింది. జొహైల్ పారిపోయాడన్న విషయం అందరికీ తెలిసిందే. తన బాడీ దొరికినప్పుడే అనుమానం పెద్దయింది. ఫరీన్కి ఏమలేదంటే తను ఎక్కడుంది, అలా ఏం కాకపోతే తను ఎవరితో ఉందో తెలుసుకోవాలి.
తర్వాత ఇంకో విషయం, ఎందుకని ఇవన్నీ ఇలా చెయ్యాలి? పోస్ట్ మార్టం రిపోర్ట్ ప్రకారం షోహిల్ చనిపోయి 5 రోజులవుతుంది. కానీ 6 రోజుల క్రితం తన వదిన్ని తీసుకొని తను పారిపోయాడు, అది కూడా ఎన్నో కలలతో. దాని తర్వాత వాడి కలలన్నీ కూడా కేసర్ బాయ్ అనేవాడితో ఏజెంట్ మూలంగా మనకు తెలిసింది అదంతా అబద్ధమని. ఈ మనుషులకు ఒక విషయం అర్థం కావట్లేదు, కళ్ళు మూసుకొని ఇటువంటి పనులు చేస్తే ఇది ఈ విధంగానే ఉంటాయని అర్థం కావట్లేదు వాళ్ళు, షోయల్కి జరిగినట్టుగా. తర్వాత ఈ ఫరీను అబార్షన్ సెంటర్కి వెళ్ళింది. నాకు ఇప్పుడు కూడా అర్థం కావట్లేదు తను ఎందుకని అబార్షన్ సెంటర్కి వెళ్ళిందని. సార్ ఫరీనా అబార్షన్ సెంటర్కి ఎలా వెళ్ళిందనే విషయం మనకు తెలుసు కదా. ఎలాగా? సార్ ఫరీనా వాళ్ళ మామ అయూబ్ ఆ క్లినిక్లోనే ఏసీ రిపేర్ చేశాడట. డాక్టర్ కూడా అది కన్ఫర్మ్ చేశాడు సార్. అయూబ్ దగ్గర కూడా క్లినిక్ తాళం ఉందని చెప్తున్నారు సార్. వెరీ గుడ్. నీకెందుకని ఆ మామయ్య మీద డౌట్ వచ్చింది? సార్ అయూబ్ యొక్క లొకేషన్ ఫరీన్ లొకేషన్కి దగ్గరగానే ఉంది సార్. అంతేకాకుండా నిన్న కాల్ చేసినప్పుడు అయూబ్ లొకేషన్ కూడా దానికి పక్కనే ఉండింది సార్. ఆ రోజు ఫరీన్తో షోహిల్ మాత్రం కాదు, అయ్యూబ్ కూడా ఉన్నాడు. అవును సార్. మరి షోహిల్ని ఎవరు చంపుంటారు? ఆ అయ్యూబ్ గడ్లాకరా? సార్ తన ఫోన్ రాత్రి నుంచి స్విచ్ ఆఫ్లోనే ఉంది సార్. సార్ మనం ఇప్పటివరకు చాలా మందిని పట్టుకున్నాం, కానీ వీడు చాలా స్మార్ట్గా ఉన్నాడు సార్. ఒక్కొక్కసారి ఇలాగే వాళ్ళు స్మార్ట్గా ఉంటారు, కానీ పోలీసులు మనం వాళ్ళ మీద సందేహంతోనే ఉండాలి. ఇటువంటి క్రిమినల్స్ మొత్తం భలే ఆలోచిస్తూ ఉంటారు. మనం వాళ్ళకంటే చాలా డిఫరెంట్గా ఆలోచించాలి. ఇన్స్పెక్టర్ సార్ నా కోడలు కనిపించడం లేదు. మా కోడలు రాత్రి ఇంట్లోనే ఉంది, కానీ పొద్దున లేదు. ఖచ్చితంగా ఇది ఆ కరీం పనే అయి ఉంటుంది. ఆ అల్లాకంతా తెలుసు. మా కుటుంబానికి ఆ కరీం కుటుంబానికి అస్సలు పడదు. వాడు మమ్మల్ని ప్రశాంతంగా ఉండనివ్వడు. అంతేకాకుండా వాడికి ఎప్పుడైతే షారుఖ్ బిడ్డ నసీం కడుపులో పెరుగుతుందని తెలిసి రగిలిపోయాడు. మీరు టెన్షన్ పడద్దమ్మా, మీకు ఏమీ కాదు. నేహా, ఆవిడ కొంచెం మీరే వాటర్ ఎలాగైనా ప్రశాంతంగా కాపాడాలి. ఉండండి. ఒక్క నిమిషం ప్రశాంతంగా ఉండండి. ముందు ఆవిడ తీసుకెళ్ళి వాటర్. ముందుగా వచ్చి ఫరీన్, ఇప్పుడు నసీం. ఎవరు సార్ ఇవన్నీ చేస్తున్నారు? సార్ ఆవిడ ఏ విధంగా అయినా మాట్లాడుతుంది. నజీం ఎక్కడుందని నాకు ఎలా తెలుస్తుంది? తను ఇక్కడ లేకపోతే ఇంకెక్కడికి వెళ్తుంది? ఒకవేళ హస్బెండ్ ని చూడ్డానికి జలంధర్కి వెళ్ళి ఉంటుందా? మీ అమ్మ ఎక్కడికి వెళ్ళి ఉంటుందో మీకు తెలియకుండా ఉంటుందా? సార్ షారుఖ్ డెడ్ బాడీ వచ్చింది సార్. డెడ్ బాడీనా? ఎస్ సార్. పద వెళదాం. మోనికా, షారుఖ్ వాళ్ళ అమ్మకి ఇన్ఫార్మ్ చేయండి. గుడ్ ఈవినింగ్ సార్. నైట్ ఏదైనా జరుగుండాలి. గత 15 రోజులుగా ఈ పక్కనే ఉన్న కన్స్ట్రక్షన్ కంపెనీలో పనిచేస్తున్నాడు. అండ్ ఈ రోజు ఉదయమే అతని బాడీని ఇక్కడ చూశారు. కానీ షారుఖ్ జలంధర్లో పనిచేస్తున్నాడు కదా, తన డెడ్ బాడీ లక్నోకి ఎలా వచ్చింది? షారుఖ్ చూడండి, నా కొడుకుని ఎవరో చంపేశారు. ఎవరు చంపారో తెలియలేదు సార్. కొంచెం సైలెంట్గా ఉండండమ్మా, మేమేంటో చూస్తాం. సరే, షారుఖ్ హత్య జరిగింటే మరి నజీం ఏమైనట్టు నా బిడ్డ ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? కాస్త కనిపెట్టండి మేము సార్. వెతుకుతాం, మీరు భయపడదు. బాడీ ఎక్కడ? అసలు ఇదంతా ఏంటి? ముందుగా ఫరీన్ కనపడింది, దాని తర్వాత ఏంటంటే ఆ సోయల్ని చంపేశారు. ఇప్పుడు వాళ్ళ మామయ్య అయ్యూబ్. సరే, అందరూ అయ్యూబ్ని ఎందుకని షారుఖ్ అని చెప్తారు? సార్ ఇక్కడ అందరూ అంతే సార్, పేరు మార్చుకొని పని చేస్తూ ఉంటారు. షారుఖ్ అతని ఐడిలో కూడా ఇదే పేరు చూపిస్తోంది సార్. ఇక్కడ షారుఖ్ పేరుంది, కానీ ఇక్కడున్న ఫోటో అయ్యూబ్ది. మనం ఏం తెలుసుకోవాలంటే అయ్యూబు షారుఖ్ అనే పేర్లు ఎందుకు పనిచేస్తున్నాడు? ఈ విషయం ఒక్కటే మనం అర్జెంటుగా తెలుసుకోవాలి. అసలు ఎందుకని వీడిని ఇక్కడ చంపారు? జలంధర్ పోలీస్ స్టేషన్లో చెక్ చేసావా? సార్ టీంని చెక్ చేస్తూ ఉన్నాం సార్. త్వరగా కనిపెట్టు. ఎస్ సార్. తర్వాత ఏంటంటే అయ్యూబ్ ఫుల్ డీటెయిల్స్ నాకు కావాలి. ఎస్ సార్. బాండే, బాడీని పోస్ట్ మార్టానికి పంపి. ఎస్ సార్. సార్ రండి. జై హింద్ సార్. జై హింద్. సార్ ఆ చోట దొరికిన అస్థిపంజరం DNA రిపోర్ట్ సార్ ఇప్పటి వరకు ఏది మ్యాచ్ అవ్వలేదు. కేసు క్లోజ్ చేద్దామా? ఇక్కడే నాకు అర్థం కాలేదు, ఈ బ్రేస్లెట్లు ఎవరు తయారు చేశారు, ఎక్కడ కొన్నారో ఏమన్నా తెలిసిందా? సార్ ఈ విధంగా చేయడానికి చాలా మంది ఉన్నారు, కానీ ఇది ఎవరు చేశారనేది తెలియడం లేదు. అదెందుకని కనిపెట్టలేదు? ఖచ్చితంగా సార్. మీరు ఒక పని చేయండి, ఈ DNA రిపోర్ట్ తీసి ఆ లేడీ DNAతో మ్యాచ్ చేసి చూడండి. ఓకే సార్. సార్ దీనికి ఆ DNA రిపోర్ట్కి సంబంధం ఏంటి తెలుసుకోవచ్చా? నీకు జిగ్సా గేమ్ గురించి తెలుసా?
సార్ చిన్న చిన్నదిగా ఫోటోలు పెట్టి ఆడుకుంటారు కదా అదే సార్. నీ కూతురు కూడా ఆడుకుంటుంది అవును అదే సార్. విధంగా. కొన్ని కేసెస్ జిక్సా పసుల్లాగే ఉంటాయి. అదంతా పార్ట్గా అక్కడక్కడ ఉంటుంది. అందులో ఒక పార్ట్ తీస్తే మాత్రం మనకేమీ దొరకదు. సో అందులో ఉన్న ఒక్కొక్క పార్ట్నిగా ఒకటిగా చేరిస్తే మనకు అన్ని విషయాలు వివరంగా తెలుస్తాయి. ఈ కేసు కూడా జిక్సా పసిల్ లాంటిది. ఇది మనకు కష్టమే, నేను ఒప్పుకుంటాను. కానీ దీంట్లో మనం ఒకటిగా కలిపితేనే అందులో ఉన్న విషయం మనకి బయటపడుతుంది. ఎస్ సార్. మరి ఎందుకు వెయిట్ చేస్తున్నారు? డిఎన్ఏ మ్యాచ్ తెలుసా షారుఖ్, ఇది మన బిడ్డ. నాకు చాలా సంతోషంగా ఉంది. చాలా బాగుంది. డిఎన్ఏ రిపోర్ట్ ఏవైంది? నాకు వెంటనే పంపించండి. కాల్ రికార్డ్స్ అన్ని త్వరగా సెండ్ చేయండి. అలాగే ఆ లొకేషన్ కూడా సెండ్ చేయండి త్వరగా. థ్యాంక్ యూ సార్. సార్ 15 రోజులకు ముందు షారుఖ్ నంబర్ నుంచి ఒక కొత్త నంబర్ యాక్టివేట్ అయింది సార్. అంతేకాకుండా షారుఖ్ వెళ్లే ప్రతి చోటుకి ఆయుబ్ కూడా వెళ్తున్నాడు సార్. అలాంటప్పుడు షారుఖ్ ఫోను అయ్యూబ్ దగ్గర ఉంటుంటాడు. అలా లేకపోతే అయ్యూబ్ ఫోన్ని యాక్టివిటీ చేసి ఉంటాడు షారుఖ్. సార్ ఎప్పటి నుంచి అయితే ఈ సిమ్ కార్డ్ పనిచేయడం మొదలైందో అప్పటి నుంచే నర్సింగ్ యొక్క సిమ్ కార్డ్ కూడా పనిచేయడం మొదలైంది సార్. అంతేకాకుండా నర్సింగ్ యొక్క లొకేషను, ఫరీన్ యొక్క లొకేషను ఒకే చోటు ఉన్నాయి సార్. అప్పుడు అది ఒకే వ్యక్తి, ఇద్దరు కాదు, ఒకే వ్యక్తి. ఆ అబార్షన్ క్లినిక్ వెళ్ళింది కూడా నషీనే ఫరీన్లా వెళ్ళింది, ఫరీనే నషీనే కూడా. కానీ తను ఎందుకలా చెయ్యాలి? మనందరినీ కన్ఫ్యూజ్ చేయడానికి, మనందరినీ తిప్పించడం కోసం ఇటువంటి వాళ్ళు ఇలాగే చేస్తారు. ఎప్పుడైతే ఇది నా చేతికి వచ్చిందో అప్పటినుంచే నా మనసులో డౌట్ ఉంది. ఈ బ్రాస్లెట్లో ఉన్నది ఎస్, ఒకటి షోహెల్ లేక షారుఖ్ అయి ఉంటాడు. ఇందులో అసలు ఏం జరిగింది? ఈ కేసుకి బ్రాస్లెట్కి సంబంధం ఉందా? సార్ ఈ బ్రేస్లెట్ ఎవరు చేస్తారో తెలిసింది. నువ్వు చాలా లేట్ అయ్యావు. నసీం చేసిందా? అవును సార్. థ్యాంక్ యూ. ఈ బ్రేస్లెట్ చేసింది నసీం, షారుఖ్ కోసం. నసీం మీద ఆల్రెడీ సందేహం ఉంది, తను అబద్ధం చెప్తుందని. అది కాకుండా తన డాక్టర్ వచ్చి తను 5 నెలలు గర్భిణి అని చెప్పినప్పుడు 2 విధాలుగా అది ఎక్కువైంది. తను ప్రెగ్నెంటా కాదా తెలియలేదు, అయ్యుంటే అది షారుఖే. అందుకనే ఆ సందేహాన్ని నేను కన్ఫర్మ్ చేయడం కోసం ఆ డిఎన్ఏ రిపోర్ట్ తీసి షారుఖ్ వాళ్ళమ్మ డిఎన్ఏతో మ్యాచ్ చేయమని చెప్పాను. రిపోర్టు మ్యాచ్ అయిందా? మ్యాచ్ అయింది సార్. మ్యాచ్ అవ్వాలి, ఎందుకంటే వాళ్ళ అమ్మ కొడుకు. అంటే ఆ ఎముకల గూడు అది షారుఖ్ది. సార్ కానీ అమీనాబాద్లో అడిగినప్పుడు నసీం ఫరీన్ అందరికీ తెలుసని చెప్పారు. తెలుసునే చెప్తారు. ఒక విషయం చెప్పండి, మీరిద్దరు అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళ దగ్గర నసీం ఫోటో చూపించి మీరు ఏమడిగారు? ఇతను తెలుసా, ఇతను మీరు ఎక్కడన్నా చూసారా అని అడిగారు కదా? ఎస్ సార్. ట్విన్సా అని అడిగి ఉండాలి. ఈ విషయమే మీరు అడగాలి. తర్వాత నసీం తల్లి లేని పిల్ల, తను తండ్రి దగ్గర వాళ్ళ మామయ్య దగ్గరే పెరిగింది. సో అక్కడున్న వాళ్ళందరికీ నసీం గురించి అన్ని విషయాలు తెలిసే ఉంటాయి. మీరు వాళ్ళ దగ్గర వీళ్ళు తెలుసా అని అడిగి ఉండకూడదు. ఇది నసీమా ఫరీనా అని అడగాలి. అప్పుడు మనకు అన్నీ తెలిసేవి, వీళ్ళిద్దరూ ట్విన్స్ కాదని. నసీం వల్ల ఇప్పుడు ఇద్దరూ బాధపడుతున్నారు. ఒక సైడు నవేద్ బాధపడుతున్నాడు, ఇంకొక సైడు అయ్యూబ్ చంపబడ్డాడు. కానీ సార్ ఈ అయూబ్ ఎందుకు షారుఖ్గా మారుండాలి? దీనికి సమాధానం ఫరీనే చెప్పాలి. కానీ సార్ ఫరీన్ ఇప్పుడు కనిపించట్లేదు కదా సార్. వాళ్ళ నాన్నను కూడా మనం ఇప్పుడు కనిపెట్టలేకపోతున్నాం సార్. మనకే మనం ఎవరో తెలుసుకోవాలనుకుంటే మనం కొన్ని మార్పుని దాటుకుంటూ వెళ్ళాలి. మన పరిస్థితి కూడా అబద్ధంగా ఉంటే అప్పుడు నిజమైన వెళ్తురంటే ఏది? ఈ కథ ఒక గుర్తింపు కాన కథ. ఈ కథకి 2 ముఖాలు ఉన్నాయి. ఒకటి నిజమైన ముఖం, ఇంకోటి నిజాన్ని దాచే ముఖం. కొన్ని సమయాల్లో మనుషులు అబద్ధం చెప్పేది కావాలని చెప్పరు ఎవరు. ఎందుకంటే ఆ రోజు నిజాన్ని పెట్టుకుని వాళ్ళు ఏ రోజు జీవించలేరని. పోలీసుల విచారణ జరిగే కొద్దీ ఈ కథలో ఉన్న నిజాలు కొంచెంగా బయటపడ్డాయి. ఫర్హీన్ ఇంకా నజీం ఇద్దరు కౌల పిల్ల కాదని. నిజానికి ఫర్హీనే నజీం. నిజం చెప్పాలంటే ఫర్హీనే నజీం రూపంలో ఉంది అని. కానీ ఎందుకు ఒక అమ్మాయి ఇలాంటి 2 వేషాలు వెయ్యాలి? ఇదేమన్నా పిచ్చా, లేకపోతే ఎవరినైనా పగ తీర్చుకోవాలన్న మోటివా? కానీ దీనికన్నా పెద్ద ప్రశ్న ఏంటంటే తను నాబిద్ద వైఫ్ని ఎందుకని వెళ్ళి చూడాలి? ఇందువల్ల ఏం జరుగుతుంది? దీనివల్ల ఏంటి అబద్ధ వేషం?
ఎలా చంపాను షారుఖ్ని? చెప్పు, చెప్పండి నాన్న. నాదో మన కుటుంబం కోసం చేశాను, మన కుటుంబం కోసం చేశాను. ఏ నోరు మూసుకో. నిజం చెప్పు, లేదంటే నిన్ను చంపేస్తాను. ఆ అయ్యూబ్ మావిని చంపినట్టుగా. నిజం చెప్పు. ఏంటి అయ్యూబ్ నువ్వే చంపావా? అవును, నేనే చంపాను. హలో, నేను చెప్తానమ్మా, చెప్తాను. నేనే చెప్పేస్తానమ్మా. నజీం, మీ నాన్న దగ్గర మన పెళ్లి గురించి మాట్లాడు. ఎన్ని రోజులని ఇలా దొంగతనంగా కలుసుకుంటాం? ఆ, 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 నాన్న, మావయ్య. నసీమా, నువ్వు కొంచెం చెప్పండి. కిందకి వెళ్తావమ్మా. నాన్న తనతో ఏదో మాట్లాడాలట. షారుఖ్తో మీరేం మాట్లాడాలి? అరే మాట్లాడితేనే కదా మీ ఇద్దరికి పెళ్ళి అవుతుంది, అందుకనే. పెళ్లి గురించా? నిజంగానా? నిజంగానే, నువ్వు కిందకెళ్ళు. బాబు చారుక్, నా కూతుర్ని నువ్వు ప్రేమిస్తున్నావా? నా ప్రాణం కంటే ఎక్కువగా. తనని బాగా చూసుకుంటావా? తప్పకుండా. కానీ మీరు పాతదంతా మనసులో పెట్టుకోకండి. నేను నజీమాని ప్రాణంలా చూసుకుంటాను. అలాగా? పొద్దున్న నువ్వు బయలుదేరి అయ్యి బిట్టుకొచ్చాయి, కలిసి మాట్లాడుకుందాం, సరేనా? అదే పెళ్లి విషయంగా. షర్బత్ తాగు బాబు. చారుక్, చెప్పండి. మా నజీంని పెళ్లి చేసుకుంటావరా దొంగలా కొడుకా? నా షార్క్ ని కొద్దితో పొడి చేసావు. అదే కొద్దితో ఇప్పుడు నువ్వు చావాలి. అప్పుడే నా మనసు ఆరుతుంది. కొద్ది, కొద్ది. సార్, ఈ స్టేషన్ కు బస్ డిపోకు మధ్య ఒక లొకేషన్, కానీ అది ట్రాక్ చేయాలంటే కొంచెం టైం పడుతుంది. మన దగ్గర టైం లేదు, మీరు త్వరగా చేయండి. చెప్పు, చెప్పు. కాపాడండి, తీసుకెళ్ళండి. వెళ్ళు. నీకేం కాలేదు, ఏడవద్దు. నా ప్రాణాన్ని కాపాడినందుకు చాలా చాలా ధన్యవాదాలు సార్. మీరు ట్యాంక్స్ చెప్పాలంటే షారుఖ్ వాళ్ళ అమ్మకే చెప్పాలి, ఎందుకంటే ఆఖరి నిమిషంలో ఆవిడే మిమ్మల్ని కాపాడు. నిన్ను అదే విధంగా చంపుతాను. మేము పెళ్లికి రెడీ అయ్యాం కదా. షారుఖ్ అంత సంతోషంగా ఉన్నాడు. ఎందుకు వాడిని చంపావు? ఇప్పుడు నువ్వు నిజం చెప్పలేదంటే నిన్ను చిత్రహింసలు పెట్టి చంపేస్తారు. హలో, హలో సార్, షారూక్ అమ్మిని మాట్లాడుతున్నాను. ఏ తల్లి దగ్గర నుంచి నువ్వు కొడుకుని విడదీశావో ఆ తల్లే నీ ప్రాణాలు కాపాడింది. నువ్వు భయపడొద్దు. ఏ ప్రాణాలు నీకు దక్కాయో అవి జాగ్రత్తగా షారుఖ్ని చంపినందుకు జైల్లో ఉంటుంది. తర్వాత నువ్వు ఫరీనా లేక నసీమా, ఎవరు నువ్వు? నీ డబుల్ రోల్ అయిపోయింది. చెప్పు, ఎందుకు ఇదంతా చేశావు? నా ప్రేమ కోసం చేశాను. షారుఖే నా ప్రాణం, అతనే నా సర్వస్వం. కానీ వీళ్ళెవరు ఇది అర్థం చేసుకోలేదు. షారుఖ్ ని వీళ్ళు చంపేశారు. నజీం, షారుఖ్ నీ జీవితం నుంచే వెళ్ళిపోయాడమ్మా. ఎందుకంటే మీ నాన్నగారు అన్నారు మీకు కావాలంటే ఎక్కడికైనా పారిపోయి పెళ్లి చేసుకోమని. కానీ తను వచ్చేసి గౌరవం కాపాడుకోవడం కోసం ఆత్మహత్య చేసుకున్నాడమ్మా. తనకదే కరెక్ట్ అనిపించిందేమో. నిన్ను వదిలిపెట్టి వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు. వెళ్తూ మాకు ఇంకో విషయం చెప్పెళ్ళాడు. అదేంటంటే మీ నాన్నకి నచ్చిన అబ్బాయిని నువ్వు పెళ్లి చేసుకోవాలని చెప్పాడమ్మా. ఇలా చూడమ్మా, మేము ఎప్పుడూ నీ జీవితానికి మంచే కోరుకుంటాం. నీ కోసం మేము మంచి సంబంధం చూసి పెట్టామమ్మా. నేను నావిక్ ని పెళ్లి చేసుకున్నాను. కానీ నాన్నెందుకు నసీంని ఫరీంగా మార్చారని నేను అడిగాను. అప్పుడు చెప్పారు, నీ కొత్త జీవితానికి ప్రారంభం నీ కొత్త పేరు అని.